నమస్తే అమ్మ అందరికీ. నిన్న యూట్యూబ్ ఛానల్లో చూచే నాకు ఏడుస్తుంది ఒకటి. నేను అన్నం తిన్న కూడా బుద్ధి పుట్టలే నాకు. కన్న తల్లి బిడ్డలను తప్పు చేసో ఒకవేళ బిడ్డల కోసము ఆ తల్లి ఏదైనా చేస్తుంది. ఎంతంగా ఏమో 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి ఎవడి కోసమో బేకారు నా కొడుకు కోసము దౌండు బియ్య నా కొడుకు కోసము కన్న తల్లిని చంపేసిందంటే ఎంత దుర్మార్గురాలు. అట్టాటోళ్ళని చూసి ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది చెడిపోతారు. ఆ పిల్లోని అమ్మ వచ్చి మళ్ళీ ఆయనకు సిగ్గు మానవం లేకుండా ఎంత బాగా చెప్తుంది. ఆమె చంపింది కరెక్ట్ అంటుంది. ఆయనకు ఒక కూతురు ఉండి వాళ్ళ కూతురి ఆమెను అట్ట చేసింటే అప్పుడు బుద్ధి వచ్చిండు ఆయనకు. అట్ట చెప్పచ్చు నా ఆడపిల్లలకు. తల్లిని బిడ్డ చంపడము, బిడ్డను తల్లులు చంపుకోవడము, బిడ్డలను భార్య చంపడము, భార్యను భర్త చంపడము. మన దేశం ఏమైపోతుందో నాకు అర్థం కాలే. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళను ఇంకా తల్లి బిడ్డనే నమ్మాలనా, బిడ్డను తల్లే నమ్మాలనా, ఎట్ట వచ్చి ఎట్టబోతుందో అర్థమే కాలే. ఈ యూట్యూబుల్లో ఈ టిక్టాక్ల్లో వీటిల్లో బేకారు మాటలు బేకారు పనులు చేయకపోతే సమాజానికి పనికొచ్చేటి మంచి మాటలు చెప్పుకుంటా మంచి మాటలు మాట్లాడుకుంటా లేకుండా యూట్యూబ్ ఓపెన్ చేసిన వంటి టిక్టాక్ ఓపెన్ చేసిన వంటి గలీజ్ మాటలు గలీజ్ చేష్టాలు తప్ప ఏం రెండో మాటలు లేవు. అవి మనకు సమాజానికి పనికిరావు. బిడ్డలకు వయసు వచ్చే బిడ్డలకు మంచి మాటలు చెప్పి మన దేశానికి మనం గౌరవం తెచ్చేవాటి దానిగా ఉండాలి. మనము అందరూ కూడా తెలుసుకోండి. మనకు బిడ్డలు ఉండారు. ఒక ఆడబిడ్డ తల్లిని అంతంగా హింసించి తల్లిని చంపిందంటే ఇంకా ఆ పిల్ల ఇప్పుడే 16 ఏళ్ళ వయసులోనే ఇంకా ఆ పిల్లని చూసి ఎంతమంది ఎన్ని నేర్చుకుంటారు. ఏ ఇంట్లో ఏం జరుగుతాయి అట్లాంటివన్నీ ఎవరూ చేయద్దు. ఇప్పుడు ఉండే పిల్లోళ్ళు కూడా మగపిల్లోళ్ళు కానీ ఆడపిల్లోళ్ళు కానీ మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటాను. మీ అమ్మ మీ నాయన కష్టపడి తల్లి తండ్రి ఎంత కష్టపడి నా బిడ్డలు బాగా చదువుకోవాలా, మేము పచ్చున్నే నా బిడ్డలు బాగుండాలని చెప్పి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు మీకోసం గురించి మీరు చదువుల కోసం అని చెప్పి అక్కడ పోయి లవ్లో పడి ఆ యూట్యూబ్లో ఆ ఇన్స్టాగ్రామ్లో ఈ టెంటల్లో ఎవడో దౌడబోయే నా కొడుకులను మీరు పరిచయం చేసుకొని వాళ్ళకి మెసేజ్లు పంపించుకుంటా ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టద్దు. ఎవరైనా కూడా మీరు తెలుసుకోండి. మన తల్లిదండ్రులు ఎప్పటికైనా మనకు తల్లి చెడ్డది కానీ ఎప్పుడు బిడ్డ చెడు వాడదు. అదొకటి ఆ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలా. బిడ్డలను మనం 9 నెలలు మోసి కని పెంచి మనం పెద్ద చేసి ఆ బిడ్డలను ఎవరి కోసమో గురించి మనం బిడ్డలు చంపుకుని అంత కిరాతకంగా ఉండద్దు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మన బిడ్డలు పెట్టకుండా పని మన బిడ్డలే. మన భర్త ఒకవేళ మీకు ఇష్టం లేదా వదిలేయండి మీరు, కానీ ఇసాలు పెట్టి చంపడము అట్లాంటి ఏమీ చేయొద్దు. దయచేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాము. ఇప్పుడు వచ్చే బిడ్డలకు ప్రతి ఒక్కరికి మంచి మాటలు చెబుదాము, మంచి పద్ధతులు నేర్పించుకుందాము, మంచి మాటలు సమాజానికి చెప్పి సమాజం బాగుపడదని